ఒక మహానుభావురాలు అందంట వాళ్ళ ఫంక్షన్‌కెళ్తే 500 చీర పెట్టిల్లు. నేను 1000కి 2000కి తక్కువ ఉన్న చీరలు కట్టనే కట్ట. ఈ 500 చీర నేనే కడతా అందంట. మరి ఇంట ఆమెతోనే. అయితే మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పింది. తనకు జరిగిందయితే ఇదంట. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే మన స్టేటస్‌కి తగ్గట్టు పెట్టాలి గానీ, ఎప్పుడైనా ఏదైనా గిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళ స్టేటస్‌కి తగ్గట్టు పెట్టాలంటే మనం ఆస్తులే అమ్ముకోవాలింకా. సో, నా ఒపీనియన్ అయితే ఇది. మీరు మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ చేసేటప్పుడు అంతే కదండీ! మన స్టేటస్‌కి తగ్గట్టే గిఫ్ట్ చేస్తాం కదా! వాళ్ళ స్టేటస్‌కి తగ్గట్టు గిఫ్ట్ చేయాలంటే కష్టం కదా! అలా ఎంతమందికని చేసుకుంటూ వెళ్తాం. ఇలా చేసుకుంటూ పోతే ఇంకా ఆస్తులే అమ్ముకోవాలి. ఇక బిర్యానీ విషయానికొస్తే బిర్యానీ కాదు. బిర్యానీ తినాలనిపించినప్పుడు నేనైతే క్విక్‌గా అయిపోతుంది. సో, టైం లేదనుకున్నప్పుడు పలావ్ అయితే చేస్తాను. సో, కొంచెం బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే క్విక్‌గా కూడా అయిపోతుంది. సో, నేనెప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. ఈసారి ఏంటంటే ఇందులోకి గరం మసాలా లేదు. అందుకే నేను ఇన్‌స్టాంట్‌గా ఈ మసాలా అయితే దంచి వేశాను. సో, నెక్స్ట్ అయితే ఇందులోకి పుదీనా, కొత్తిమీర కూడా లేదు. సో, అయినా కూడా ఏదో అలా చేసేసాను. టేస్ట్ అయితే బావుంది ఓవరాల్‌గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.